అవుట్పుట్ వచ్చేసి 170 కేవీ ఏసీ వస్తుందన్నమాట. సో దీని విఏ అంటే బటన్ వచ్చేసి 20.4 కేవీ. సో దీని కనెక్షన్ చూసుకుంటే ఇక్కడ కనెక్షన్ డయాగ్రామ్లో ఏబి అంటే 400 వోల్ట్ ఇస్తాము. సో సిటీ రేషియో వచ్చేసి 1:1. సో సెకండరీ వోల్టేజ్ వచ్చేసి 170 కేవీ. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇది డ్రాయింగ్ అనమాట. సో ఈ డ్రాయింగ్ ఏంటంటే మనము ఎలా టెస్ట్ చేస్తాము మన పీటీని 220 కేవీ పీటీని ఎలా టెస్ట్ చేస్తామని. ఇది రెఫరెన్స్గా చూడండి. ఫస్ట్లో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ 440 వోల్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము. సో దానికి సోర్స్కి ఇస్తాం. ఇక్కడ ఎన్కి ఇస్తాం సెకండరీలో. సో స్టెప్ అప్ అయ్యేసి 170గా అవుతుందన్నమాట. 170 స్టెప్ అప్ అయ్యేసి నేను స్టాండర్డ్ పీటీ అని చెప్పాను కదా. ఈ స్టాండర్డ్ పీటీని మనం ఏం చేస్తామంటే ప్యారలల్లో తీసుకొని దాని ఏఎన్ అనేది కనెక్షన్ తీసుకుంటాం. అలానే మనం టెస్ట్ పీటీ నుంచి కూడా ఏఎన్ అనే కనెక్షన్ తీసుకుంటాం. సో ఇది సెకండరీ అనమాట. A1 A2 A3. సో A1 నుంచి A3కి తీసుకున్నాం. తర్వాత వచ్చేసి న్యూట్రల్ నుంచి తీసుకున్నాం. సో ఇది కిట్ది నేమ్ ప్లేట్ డీటెయిల్స్. మనం ఏదైతే కిట్ ఇంజెక్ట్ చేస్తున్నామో దాని నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇన్పుట్ వచ్చేసి A1 A2, అవుట్పుట్ వచ్చేసి E1 E2. సో ఇది 415 వోల్ట్ ఉంటుందన్నమాట, 2 ఫేజ్. సో ఇలాగా కిట్ది నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఇది. సో మనం ఇప్పుడు ఒకసారి కిట్ చూద్దాం. ఇది కిట్ అనమాట. కిట్లో వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఎంసీబీ డబుల్ పోల్ ఎంసీబీ. సో దాని పక్కన వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీబీ ఫర్ ది ట్రిప్పింగ్ కోసం. తర్వాత అవుట్పుట్ ఆన్, అవుట్పుట్ ఆఫ్, తర్వాత ఇంక్రీజ్ చేయడానికి బటన్, తర్వాత డిక్రీజ్ చేయడానికి బటన్. పైన మనకు లైట్స్